సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఈతకు వెళ్లి నలుగురు మృత్యువుకు గురయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా ఒక యువకుడు నీటిలో మునిగి మృతి చెందారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేసవి సెలవుల్లో సరదాగా గడపడానికి ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలం పిప్పడపల్లి గ్రామ పంచాయతీకి ఆమ్లెట్ గ్రామంగా ఉన్న రామోజీపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమీపంలో ఉన్న నల్లవాగు చెరువులో స్నానం చేసేందుకు ముగ్గురు విద్యార్థులు సాయంత్రం సమయంలో వెళ్లారు. అయితే నీటి లోతును గమనించని చిన్నారులు లోపలికి వెళ్లడంతో నీట మునిగిపోయారు. బయటకు వెళ్లిన చిన్నారులు చీకటి పడుతున్న ఇంటికి రాకపోవడంతో అనుమానంతో వారి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గ్రామానికి సమీపంలో ఉన్న నల్లవాగు చెరువు వద్ద గట్టుపై చిన్నారులు వేసుకున్న దుస్తులను గమనించి గుర్తించారు. చివరకు చిన్నారులు వాగు చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ముగ్గురు గల్లంతైనట్లు అనుమానించారు. ఈ విషయాన్ని చిన్నారుల కుటుంబీకులు గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు పోలీసులు నీటి వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో రాయపల్లి నిరంజన్ 12, 7వ క్లాస్, మున్నూరు కాపు బస్వరాజ్ 10 సంవత్సరాలు, 5th క్లాస్, మున్నూరు కాపు మనోజ్ 12 సంవత్సరాలు 6వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. అల్లారు ముద్దుగా పెరుగుతున్న పిల్లలు కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెలవు రోజుల్లో చిన్నారులు చెరువుల కుంటల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి పట్టణానికి చెందిన స్నేహితులు మంజీరా నది వాగు సమీపంలో సరదాగా కాసేపు గడిపేందుకు వచ్చారు. చోటాకూర్ మండలం శివంపేట బ్రిడ్జి కింద స్నేహితులు అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మంజీరా నీటిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. నీటిలో గల్లంతై తమ స్నేహితుడి ఆచూకీ కోసం గాలించిన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలి వద్దకు చేరుకున్న పోలీసులు యువకుడి కోసం SDRF బృందాలతో ఉదయం నుండి మంజీరా నది వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మంజీరా నది వాగులో నీటి నుండి విశ్వనాథ్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన డి విశ్వనాథ్ 35గా గుర్తించారు. విశ్వనాథ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.